ఉన్న ఊరు కన్నవారిని వదిలి దేశం కాని దేశం ఎందుకు వెళ్తారు? బ్రతుకు తెరువు కోసం. ఎందుకు అలాగా? తమ దేశంలో బ్రతుకు తెరువు లేక. ఇందులో విచిత్రమైనటువంటి రకరకాల కోణాలు ఉంటాయి. భారతదేశంలో బ్రతకడానికి అవకాశం లేదా? పోలిడని మార్గాలు. కాకపోతే ఈ బ్రతుకు చాలదు, ఇంకా బ్రతకాలి, ఇంకా బ్రతకాలి. డాలర్లలో అయితేనే బ్రతుకుతాం. ఇక్కడ లక్షల్లో సంపాదన ఉన్నటువంటి వాళ్ళు కూడా, లేదా కనీసం 1,10 లక్షలు ఆస్తున్నటువంటి వాళ్ళు కూడా వెళ్ళిపోదాం. ఇందుకోసం ఏం చేస్తున్నారు? మొన్ననే వీడియోస్ కూడా నేను ప్రొజెక్ట్ చేశాను కదా. ఎక్కడైతే అమెరికాకి అక్రమ వలసలు జరుగుతున్నట్టు మెక్సికో మార్గం నుంచి వీటిట్లో చూస్తే అత్యధికులు భారతీయులు ఉంటున్నారు. పాకిస్తాన్ వాళ్ళు భారతీయులు కనబడుతున్నారు. ఎందుకు అలా? పోనీ వాళ్ళకి చదువు లేదా? చదువు ఉంది. తిండి లేదా? తిండి ఉంది. కానీ అక్రమ మార్గంలోనైనా పోతున్నారు. అంటే ఇంకా మెరుగైనటువంటి జీవితం. ఇప్పుడు యూరప్ దేశాలకు ఇట్లా అక్రమ మార్గాలలో వెలస వెళ్తున్నటువంటి శరణార్థులు అంటే నిజంగా శరణు కోరి, అంటే తమ దేశంలో ఏ మత ఘర్షణల కారణంగానో, ఏ లైంగిక వేధింపుల కారణంగానో, ఏ బ్రతకలేని పరిస్థితుల కారణంగానో వెళ్ళట్లేదు. యూరప్లో అద్భుతమైన జీవితం ఉంటుంది అని వెళ్తున్నటువంటి వాళ్ళు ఒక వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారనడానికి సాక్ష్యం ఏంటంటే, యూరప్ వాళ్ళు తాజా నివేదిక ప్రకారం అక్కడికి వలస వస్తున్న శరణార్థుల 70% మంది మగవాళ్లే. అంటే తమ కుటుంబాలని తమ దేశాల్లో వదిలిపెట్టి ముందు మగవాళ్ళు వచ్చి అక్కడ ఏదో ఒక విధంగా అక్రమ వలసదారులుగా చేరిపోయి ఒక సెటిల్ అయ్యాక ఆ తర్వాత కుటుంబాలని తెచ్చుకునేటటువంటి వైపుకి పోతూ ఉన్నారు. ఇది యూరప్ సమాజం తాజాగా కనిపెట్టిన అంశం.